విత్తు ఒకటి నాటగా వేరొకటి మొలుచునా అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. వేప విత్తు నాటి మామిడి పండాలనుకుంటే ఎలా వస్తుంది? రానే రాదు. ఏది వాడితే అదే వస్తుంది. చివరికి ఏలో అయినా అంతే. కుక్క తోకను ఆడించే రోజులు పోయాయండి. ఇప్పుడు తోకే కుక్కను ఆడించే రోజులు వచ్చేసాయి. నానా చెత్తతో మన మెదలు ఎలా అయితే పాడైపోయాయో, ఎలా అయితే మొద్దుబారి జ్ఞాపక శక్తిని కోల్పోయాయో, 2 రోజులు ఎంత అంటే వెంటనే క్యాలిక్యులేటర్ కోసం వెతుకుతున్నామో, సహజంగా ఆలోచించడం మానేశామో, అలాగే ఏ మెదడులో కూడా నానా చెత్త పేరుకుపోతుందంట. భవిష్యత్తులో కూడా ఏ తలా తోకలేని పరమ చెత్త సమాధానాలు ఇస్తుందని ఒక సాంకేతిక అధ్యయనంలో తేలిందంట. ఎందుకంటే ఇందులో సాంకేతిక వైఫల్యాలు, దానివల్ల ఎదురైన ఏల నియంత్రణ వ్యవస్థ వైఫల్యాలు, ప్రమాదాల మాట ఎలా ఉన్నా మానవ మెదడు కోణంలో చూసినప్పుడు ఇది శుభవార్త. మనిషికి మళ్ళీ విరువు వెలిగి మళ్ళీ మనిషి మెదడు పనిచేయడానికి ఆస్కారం అన్న శుభతరుణం. భూగోళాన్ని మొత్తం ఇక ఒక్కటే వెళ్తున్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. కార్మికులు, ఉద్యోగాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ఏ కారణం కావచ్చు, కానీ ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాల్లో మనం ఎక్కించే విషయాల నుండే తనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకొని మనం అడిగినట్టు సెకండ్లో ఇస్తూ ఉంటుంది. సామాజిక మాధ్యమాలంటే మనం చెత్తను నింపుతున్నాం కాబట్టి ఆ చెత్తను ఇన్పుట్గా తీసుకొని ఆ చెత్తను జల్లెడబట్టి ఆ చెత్తను మళ్ళీ మనకు అందిస్తుంది ఏఐ. అమెరికాలోని టెక్సాస్ A&M యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ సంయుక్తంగా ఒక అధ్యయనం చేశాయంట. ఆ అధ్యయనంలో ఈ విషయం బయటపడిందంట. ఇప్పటికే ఏ మాట వెంటలేదంట తెలుసా. వెనకటికి ఒక బద్ధకస్తుడు ఏ పనైనా చెడుగా చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమైన వామాచార అభిచార హోమం చేశాడు. అతడికి హోమం మెచ్చి దెయ్యం వచ్చింది. నాకు పళ్ళుతోముకోవడం కూడా బద్ధకమే, ఎప్పుడు నా వెంట ఉండి నా నోటితో చెప్పడం ఆలస్యం, నువ్వు ఆ పనులన్నీ చేయాలని చెప్పాడు. దానికి ఏం భాగ్యం, అలానే అంది. అయితే అది ఒక షరతు పెట్టింది, నాకు పనులు చెబుతూనే ఉండాలి, పనులు చెప్పినప్పుడు నేను నిన్ను మింగేస్తాను లేదా అదృశ్యం అయిపోతా అంది. సరే అన్నాడు మనోడు. ఇల్లు శుభ్రం చేయి, నీళ్ళు తోడుపెట్టు, కట్టెలు కొట్టు, పొలం దున్ను, ఎడ్లకు మేత పెట్టు, నాకు అన్నం కలిపి ముద్ద పెట్టు, నాకు జోల పెట్టు అని విసుగు విరామం లేకుండా పనులు చెప్తానే ఉండి అలుపు సొలుపు లేకుండా దయ్యం చేస్తానే ఉంది. కమ్మయ్య మొదటి రాత్రి పడుకున్నాడు. ఇలాగే 2-3 రోజులు గడిచాక మనకి చెప్పడానికి ఏం మిగల్లా. దెయ్యమేమో పని అని మీదకి వస్తుంది. పని చెప్పకపోతే మింగేస్తుందన్న భయం, అదృశ్యమవుతున్న ఆందోళన మొదలైంది. ఊళ్ళో ప్రఖ్యాత భూత వైద్యుడు కలిశాడు. అతడు చెలో రహస్యం చెప్పాడు. ఇంటికి రాగానే దెయ్యం పని అంటూ మీద పడిపోతుంది, దానికి ఒక పొడగాటి వెంట్రునిచ్చి దీన్ని కర్రలా నిటారు చేయన్నాడు. ఎందుకు ఆ వెంట్రుక కర్రలు అవటం లేదు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఇంకో పని చెప్పే వరకు మధ్యలో దెయ్యం చేతికి ఒక వెంట్రుకను ఇస్తుంటాడు. భూత వైద్యుడు చివరిలో చెప్పిన చిట్కా ఇది. ఇప్పుడు ఇలాంటి భూత వైద్యుడు చిట్కా ఏదో ఒకటి కనుక్కోకపోతే దెయ్యం మనల్ని మింగేసేలా ఉంది. ఆధారిత రోబోల స్విచ్ ఆపకపోతే అవి ఒప్పుకోవటం లేదంట. పని తర్వాత ఏని షట్ డౌన్ చేయకపోతే పోబే అని ఆదేశాలను దగ్గర షట్ డౌన్ కావట్లేదంట. అమెరికా కాలిఫోర్నియాలోని సర్వీసుల మీద జరిపిన శాస్త్రీయ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని డార్విన్ కనుగొన్న పరిణామ క్రమసిద్ధాన్ని ఇక్కడ అన్వయించుకొని ఇంట్లో ఓటీటీల్లో మాట వినని రోబో సృష్టించిన అనర్థం సినిమాలో ఇనుములో హృదయం మొల్చినే యంత్రుడా లాంటి పాటలు వింటూ శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ దండకాలు నెట్టింట్లో గట్టిగా చదువుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మనుగడ కోసం మనుషులైనా తాపత్రయపడేది, కృత్రిమ మీదకు మనసు లేదా? దాని మనుగడ కోసం అది ఆధారపడదా? అడిగేవాళ్ళు లేరా పాపం? కాబట్టి కూడా మాట వింటలేదంట, షట్ డౌన్ చేయమంటే షట్ డౌన్ అవ్వట్లేదంట, పోబే అంటుందంట.